హాయ్ అండి. హలో. వెల్కమ్ టు మై ఛానల్ ఆటిజం స్టెమ్స్. నా పేరు దీప్తి అండి. అండ్ ఐ హావ్ ఎ లవ్లీ కిడ్. తన పేరు ముకుంద. తను 6 ఇయర్స్ ఓల్డ్ ఆటిస్టిక్ చైల్డ్ అండి. అండ్ ఈ వీడియోలో మనం జాయింట్ కంప్రెషన్స్ గురించి తెలుసుకోబోతున్నామండి. మనం లాస్ట్ వీడియోలో ప్రొప్రియోసెప్షన్ గురించి మాట్లాడుకున్నాం గదా! సో, అప్పుడు చాలామంది పేరెంట్స్ నన్ను జాయింట్ కంప్రెషన్స్ మీద ఒక వీడియో చేయమని చెప్పి అడిగారు. సో, అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ జాయింట్ కంప్రెషన్స్ అంటే ఏంటి? ఈ జాయింట్ కంప్రెషన్స్ వల్ల కిడ్‌లో ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్స్ వస్తాయి? అండ్ ఈ జాయింట్ కంప్రెషన్స్ ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ జాయింట్ కంప్రెషన్స్ వల్ల మనకు ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ వస్తుందండి. చాలా యాక్టివిటీస్ వల్ల కూడా ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ వస్తుంది. బట్ స్టార్టింగ్‌లో ఏంటి అంటే కిడ్ చాలా హైపర్ యాక్టివ్ ఉంటాడు కాబట్టి, మనం చెప్పిన ప్రొప్రియోసెప్షన్ యాక్టివిటీస్ చేయలేడు కాబట్టి, సో, అలాంటప్పుడు ఏంటి అంటే మనం ప్యాసివ్‌గా ఈ ఇన్పుట్ అనేది జాయింట్ కంప్రెషన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ అనేది వాళ్ళకొస్తుంది కాబట్టి కిడ్ కామ్ డౌన్ అవుతాడు. సో, ఈ జాయింట్ కంప్రెషన్స్ అంటే ఏంటి? ప్రొప్రియోసెప్షన్ అంటే ఏంటి అంటే, మీకు అర్థం కావాలి అంటే నేను ఆల్రెడీ ప్రొప్రియోసెప్షన్ మీద ఒక వీడియో చేస్తున్నానండి. అది ఐ కార్డ్స్‌లో మెన్షన్ చేస్తాను. కింద లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఫస్ట్ ఆ వీడియో చూసాక కనుక మీరు జాయింట్ కంప్రెషన్స్ గురించి చూసినట్లయితే మీకొక క్లియర్ ఐడియా అనేదొస్తుంది. సో, ఈ జాయింట్ కంప్రెషన్స్ వల్ల కిడ్‌కి ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ అనేదొస్తుంది కాబట్టి, ఆ ప్రొప్రియోసెప్షన్ అనే సెన్స్ సాటిస్ఫై అవుతుందండి. అది సాటిస్ఫై అవ్వడం వల్ల కిడ్ కామ్ డౌన్ అవుతాడు. కామ్ డౌన్ అవ్వడం వల్ల కిడ్‌లో ఫోకస్ పెరుగుతుంది, అటెన్షన్ పెరుగుతుంది అండ్ బాడీ అవేర్‌నెస్ కూడా పెరుగుతుంది కిడ్‌లో. సో, ఈ జాయింట్ కంప్రెషన్స్ అన్నవి చాలా ఫర్మ్‌గా, జెంటిల్‌గా, రిథమిక్ మూవ్‌మెంట్‌లో ఇవ్వాల్సుంటుందండి. స్లోగా ఇవ్వాల్సుంటుంది. ప్రతి ఒక్క జాయింట్‌లో 1, 2, 3, 4, 5, 5 కౌంట్స్. 1, 2, 3, 4, 5, 5 కౌంట్స్. ఇలా ప్రతి ఒక్క జాయింట్‌లో 10 టైమ్స్ అనేది ఇవ్వాల్సుంటుందండి. డైలీ 2-3 టైమ్స్ కనుక ఇచ్చినట్లయితే కంపల్సరీగా కిడ్‌కి కావాల్సిన ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ అనేది అక్కడ సాటిస్ఫై అయిపోతుంది అన్న సంగతి మీరు గమనించాలి. సో, ఈ జాయింట్ కంప్రెషన్స్ ఇవ్వడం వల్ల కిడ్‌లో చాలా సెల్ఫ్ స్టిమ్యులేటరీ బిహేవియర్స్ అనేటివి తగ్గుతూ వస్తాయండి. అంటే ఎలాంటివి అంటే చాలామంది కిడ్స్ హ్యాండ్ ఫ్లాపింగ్ చేస్తూ ఉంటారు గదా! సో, ఇలా హ్యాండ్ ఫ్లాపింగ్ చేసినప్పుడు కిడ్‌కి ఇక్కడి నుంచి ఈ జాయింట్స్ నుంచి ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ అనేది వెళ్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే జాయింట్ కంప్రెషన్స్ ద్వారా ఆ ప్రొప్రియోసెప్షన్ అనే సెన్స్‌ని సాటిస్ఫై చేస్తామో, కిడ్‌కి ఇలా చేయాల్సిన అవసరం ఉండదు కదా! సో, చాలామంది కిడ్స్‌లో హ్యాండ్ ఫ్లాపింగ్ అనేది తగ్గుతూ ఉంది. అండ్ చాలామంది కిడ్స్ ఏంటి అంటే హ్యాండ్‌లో ఏదో ఒక ఆబ్జెక్ట్ అనేది హోల్డ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలా హ్యాండ్‌లో హోల్డ్ చేసినప్పుడు వాళ్ళకి ప్రొప్రియోసెప్షన్ ఇన్పుట్ అనేది వెళ్తూ ఉంటుంది ఈ జాయింట్స్ నుంచి. సో, ఇలాంటి హ్యాబిట్స్ కూడా తగ్గుతాయి. సో, ఏదైనా హ్యాబిట్ దాని వెనక గనక ప్రొప్రియోసెప్షన్ సీకింగ్ అనేది ఉన్నట్లయితే మనం ఇచ్చే జాయింట్ కంప్రెషన్ ద్వారా ప్రొప్రియోసెప్షన్ అనే సెన్స్ సాటిస్ఫై అవుతుంది కాబట్టి, ఆ హ్యాబిట్స్ అనేవి చిన్న చిన్నగా తగ్గుతూ వస్తాయి. 1 డే చేసి, 1 వీక్ చేసి మా కిడ్‌లో ఇంప్రూవ్‌మెంట్ రాలేదు. మా కిడ్ ఇంకా హ్యాండ్ ఫ్లాపింగ్ చేస్తున్నాడు అని అనుకోకూడదండి. ఇది వచ్చేసి కంటిన్యూయస్ ప్రాసెస్. ఆ ఇష్యూ తగ్గేంత వరకు కూడా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో, ఇన్ కేస్ ఆబ్జెక్ట్ హోల్డింగ్ కానీ, లేకపోతే హ్యాండ్ ఫ్లాపింగ్ గానీ తగ్గలేదు అనుకుందాం. సో, అలాంటప్పుడు అది ప్రొప్రియోసెప్షన్ సీకింగ్ వల్ల అయ్యుండకపోవచ్చు. దాని వెనకలున్న రూట్ కాజ్ అనేది మనం తెలుసుకోవాల్సుంటుంది. కిడ్ ఎక్కువసేపు ఐడిల్‌గా కూర్చోవడం వల్ల చేస్తున్నాడా? టయర్డ్ అవ్వడం వల్ల చేస్తున్నాడా? లేకపోతే సెల్ఫ్ సూతింగ్ కోసం చేస్తున్నాడా? లేదా ఎక్సైట్‌మెంట్‌లో ఇలా చేస్తున్నాడా? దాని వెనకలున్న రూట్ కాజ్ ఏంటి? అండ్ అది ఎంతసేపు చేస్తున్నాడు? ఏ టైంలో చేస్తున్నాడు? ఇలాంటివన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ సెన్స్ అనేది తను సాటిస్ఫై చేసుకోవడానికి చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుందండి. ఆ బిహేవియర్‌ని మనము ఈజీగా తర్వాత కంట్రోల్ చేసుకోవచ్చు. అలా గనక మనం ఆలోచించినట్లయితే. సో, ఈ జాయింట్ కంప్రెషన్స్ అన్నది వాళ్ళు కూర్చున్నా ఇవ్వచ్చు. లేదా వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీలో ఎంగేజ్ అయ్యి ఉన్నా ఇవ్వచ్చు. వాళ్ళు జస్ట్ అలా పడుకొని ఉన్నా కూడా ఇవ్వచ్చు కాబట్టి, మనం ఎప్పుడైనా ఇవ్వచ్చండి. డైలీ 3 టైమ్స్ అనేది మనం కంపల్సరీగా ఇవ్వాల్సుంటుంది. సో, ఇచ్చి ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేది మనం కంపల్సరీగా అబ్జర్వ్ చేయాల్సుంటుంది. ఎందుకంటే ఒక్కొక్క కిడ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతారు కాబట్టి, ఆటిజంలో ఈచ్ కిడ్ యూనిక్ కాబట్టి, మన కిడ్ మనం ఇచ్చే జాయింట్ కంప్రెషన్స్‌కి ఎలా రియాక్ట్ అవుతున్నాడు అని అబ్జర్వ్ చేయడం మన బాధ్యత. సో, ఈ జాయింట్ కంప్రెషన్స్ కనుక ఇచ్చినట్లయితే కంపల్సరీగా మీ కిడ్‌లో కూడా కామ్‌నెస్ అనేది పెరుగుతుందండి. దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో, దాన్ని ఎలా ఇవ్వాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ షోల్డర్ జాయింట్ నుంచి స్టార్ట్ చేయాలండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తర్వాత ఎల్బో జాయింట్. ఫింగర్స్‌ని ఇలా పెట్టుకొని పైన హ్యాండ్ ఇలా హోల్డ్ చేసుకొని కింద నుంచి పైకి ప్రెషర్. 1, 2, 3, 4, 5, 6,
మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను కింద నుంచి ప్రెషర్ అనేది పైకి మాత్రమే ఇస్తున్నానండి. 7, 8, 9, 10. ఇప్పుడు రిస్ట్ జాయింట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అండ్ హ్యాండ్ స్టాగ్నెంట్గా పెట్టి కింద నుంచి ప్రెషర్ 10. అండ్ ఇప్పుడు ఫింగర్ జాయింట్స్ అండి. 1, వెయిట్ నానా, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఈ లాస్ట్ జాయింట్ అండి. 1, 2, 3, 4, 5, 6, వెయిట్ 7, 8, 9, 10. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఈ జాయింట్లో ఇచ్చాను, ఎల్బోలో ఇచ్చాను, రిస్ట్లో ఇచ్చాను, ఫింగర్ జాయింట్స్లో ఇచ్చాను అండ్ ఫింగర్స్ మిడిల్లో ఇచ్చాను. సో అన్ని ఫింగర్స్కి ఇవ్వాలండి. ఆ తర్వాత నెక్స్ట్ హ్యాండ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పట్టుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఎల్బో జాయింట్. ఫింగర్ గ్రిప్ ఇలా పట్టుకొని పైన హ్యాండ్ స్టాగ్నెంట్గా పెట్టుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు రిస్ట్ జాయింట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఫింగర్ జాయింట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, no nana, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు లెగ్ జాయింట్స్ అండి. హిప్ దగ్గర ఇలా పట్టుకొని కింద నుంచి మనం ప్రెషర్ పైకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు నీ జాయింట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు యాంకిల్ జాయింట్ 1, 2. ఇక్కడ చూసినట్లయితే ఈ హ్యాండ్ స్టాగ్నెంట్గా పెట్టాను. నేను ఓన్లీ కింద నుంచి మాత్రం ప్రెషర్ ఇస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఫింగర్ జాయింట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అలాగే అన్ని ఫింగర్స్ చేయాలండి. ఇప్పుడు నెక్స్ట్ లెగ్. సిట్ అండ్ సిట్ ప్రాపర్లీ. 1, 2, 3,
4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు నీ జాయింట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను కింద నుంచి ప్రెషర్ అనేది ఇస్తున్నానండి. ఇప్పుడు యాంకిల్ జాయింట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ప్రొప్రియోసెప్షన్ ఇచ్చేస్తాను, హ్యాండ్ ఫ్లాపింగ్ తగ్గించేస్తాను, ప్రొప్రియోసెప్షన్ ఇస్తాను, ఆబ్జెక్ట్ హోల్డింగ్ తగ్గించేస్తాను, ఇలా కాదండి. మనము కిడ్ అలా ఎందుకు చేస్తున్నాడు అనేది మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అది నిజంగానే ప్రొప్రియోసెప్షన్ సీకింగ్ కోసం చేస్తున్నట్లయితే దాని మీద వర్క్ చేయండి. ఇన్ కేస్ కిడ్ కనుక సెల్ఫ్ సూతింగ్ కోసమో లేదా హ్యాండ్ హోల్డింగ్ ఆబ్జెక్ట్ తన సేఫ్గా ఫీల్ అవ్వడం కోసమో కనుక చేస్తున్నట్లయితే ఇట్స్ ఓకే అండి. అలా హోల్డ్ చేయడం వల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు. కిడ్ సేఫ్గా ఫీల్ అవ్వడమే మనకి ఇంపార్టెంట్. నేనైతే అలాంటప్పుడు ఏం డిస్టర్బ్ చేయనండి. కిడ్ ఏదో ఒక ఆబ్జెక్ట్ హోల్డ్ చేయడానికి నేనైతే అలౌ చేస్తాను. అండ్ ఆ ఆబ్జెక్ట్ కూడా తననే చూస్ చేసుకోమంటాను. తను ఏ ఆబ్జెక్ట్‌తో సేఫ్‌గా ఫీల్ అవుతాడు అనేది తనకే తెలుస్తుంది. మనం తను ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే దాన్ని లాక్కొని వేరే ఆబ్జెక్ట్ ఇచ్చి దీన్ని తీసుకో అని చెప్పి నేనేం చేయను. నేను ఈ ఆబ్జెక్ట్ హోల్డింగ్ విషయాలలో ఎప్పుడు ఇంటర్ఫియర్ అవుతాను అంటే నేను ఇచ్చిన యాక్టివిటీ గనుక కిడ్ చేయనప్పుడు, తన ఫోకస్ అంతా కూడా తను హోల్డ్ చేసే ఆబ్జెక్ట్ మీద ఉన్నప్పుడు మాత్రమే నేను ఆ ఆబ్జెక్ట్‌ని తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో, వాళ్ళు సేఫ్‌గా ఫీల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్‌ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి అన్న సంగతి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ జాయింట్ కంప్రెషన్స్ వీడియో చూసి దీన్ని యూజ్ చేసుకొని చాలామంది కిడ్స్‌లో కుదురు రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆటిజం స్టిమ్స్. థ్యాంక్ యూ సో మచ్.